తెలంగాణ అంతటా ఇంధన సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వందల సంఖ్యలో బంకులు మూతపడటంతో డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే సమస్య కొనసాగుతోంది. తెరిచి ఉంచిన బంకుల వద్ద కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరుతున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలు రేషన్ విధానం పాటిస్తూ బంకులకు తక్కువ పరిమాణంలో డీజిల్, పెట్రోల్ సరఫరా చేస్తుండటంతో అదంతా గంటల్లోనే ఖాళీ అయిపోతోంది. ఆ వెంటనే బంకుల నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. అప్పటి వరకు మండుటెండలో గంటల తరబడి వరుసలో నిలబడి ఓపికగా ఎదురు చూసిన వాహనదారులు నిర్వాహకులతో ఘర్షణకు దిగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల బంకుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ లో చాలా చోట్ల చూసుకున్నట్లయితే కిలోమీటర్ల మేర వాహనదారులు అయితే పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా సిచ్యువేషన్ అదే విధంగా ఉంది. ఎందుకు ఒక్కసారిగా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు కొరత ఏర్పడింది? మొత్తంగా గత నెలలో ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రస్తుతం అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ పెట్రోల్ బంకుల్లో కొనసాగుతుంది. మొత్తంగా నిన్న ఏపీలో ఉన్నటువంటి వార్తల నేపథ్యంలో ఆ ఊహాగానాలు ఇటు తెలంగాణకు వ్యాప్తి చెందాయి. అటు ఖమ్మంలో కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఆ వార్తలు ఇప్పుడు తెలంగాణలో కూడా పాకడంతో పూర్తి స్థాయిలో బంకుల వద్ద క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తాయి. డిమాండ్ కు తగ్గ సప్లై కూడా లేదంటూ కొన్ని ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపించాయి. దాంతో పాటే ఇటు వాహనదారులంతా కూడా బంకులకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ సివిల్ సప్లై కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పెట్రోల్ కొరత, డీజిల్ కొరత లేదు, ఇట్లాంటి అపోహలు నమ్మొద్దంటూ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయి, దాదాపు 25 నుంచి 35 రూపాయల దాకా పెరుగుతాయంటూ వార్తలు, ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపించాయి. అందుకు అనుగుణంగానే కొన్ని బంకుల యజమానులు కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే వార్తలు అయితే పెద్ద ఎత్తున గుప్పమనడంతో వాహనదారులకు పెరగక ముందే పెట్రోల్, డీజిల్ కొట్టించుకున్నామని వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. మండుటెండలో గంటల కొద్ది నిలిచిన తర్వాత కనీసం పెట్రోల్ కొట్టే సమయానికి పెట్రోల్ లేదంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించినాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొరతకు సంబంధించినటువంటి అంశంలో రావాల్సినటువంటి స్టాకు ఎంత మేర వస్తుంది, ఎంత మేర సప్లై చేస్తున్నారనే దానిపైన కూడా కనీసం ఒక క్లారిటీ కూడా ఇవ్వకపోవడంతో వాహనదారులంతా కూడా బంకుల వద్ద క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.